హాయ్ ఫ్రెండ్స్, కాకినాడ జిల్లా కోటనంతుల మండలం కేవ అగ్రహారం గ్రామంలో అమ్మవారు శ్రీ శ్రీ దేవరకొండ గంపమ్మ తల్లి గ్రామంలో వెలిసి ఉన్న అమ్మవారండి. ఆ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు గరకలు తీసి గరకలతో రంగ పండగ చేయడం, ప్రోగ్రాలు పెట్టడం రంగం జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యకాలంలో అమ్మవారి గుడి డెవలప్మెంట్ కూడా చేయడం జరిగిందండి. అలాగే ఆ అమ్మవారు పుట్టింటి వారు వస్తేనే కానీ పండగ చేయడానికి ఒప్పుకోదండి. అమ్మ వచ్చిన తర్వాత కూడా అప్పుడు పండగ చేయడం జరుగుతుందండి. అమ్మవారికి పుట్టింటి వారు దీప నైవేద్యాలతో అమ్మవారిని సంప్రదించుకుంటారండి. తర్వాతే గ్రామస్తులు వెళ్ళి ఆ పండగ చేయడం జరుగుతుందండి. అలాగే గ్రామ ప్రజలు ఇప్పుడు కూడా ఆ పుట్టింటి వాళ్ళు సంబంధం లేకుండా చేయడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఆ అమ్మకి ఆ పుట్టింటి వాళ్ళు రావాలా చేయాలనే ఉద్దేశంతో ఆ అమ్మ వస్తుందండి. అలాగే మా గ్రామంలో చూడండి, అమ్మవారు చూడండి, ఏ విధంగా చూడండి అమ్మగారు. అలాగే గ్రామంలో 1990లో మా గ్రామంలో పెద్ద వరద రావడం జరిగిందండి. ఆ వరద ముప్పుడు రావడం జరిగిందండి. దాంట్లో ఒక పాడి పశువులు కానీ ఒక ప్రజలు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఆ గ్రామంలో ప్రజల్ని ఒడ్డుకు చేర్చడం జరిగిందండి. గ్రామదేవత ఆ అమ్మ ఎప్పుడు కూడా మా ఆశ్రయం ఎప్పుడు కూడా మాకు గ్రామస్తులకు ఉంటుందండి. అలాగే ఈ రకంగా మీ ముందు తీసుకురావడం జరిగిందండి. మహిమగా తల్లి ఉండే అమ్మ ఎప్పుడు కూడా మా ఊరు మా గంపమ్మ తల్లిని మేము ఎప్పుడు కూడా రకంగా ఎప్పుడు మమ్మల్ని అమ్మని తలుచుకుంటూ ఉంటామండి మేము. అలాగే చూడండి, ప్రసాదాలు దీప నైవేద్యాలు రంగా చేయించడం జరిగిందండి. అలాగే మీరు ఎప్పుడు కూడా అమ్మవారిని ఆశ్రయం తీసుకోవాలని మీరు వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.